తెలంగాణలో అఘోరి, వేమ్లవాడలో అఘోరి, కొండగట్టులో అఘోరి అల్చల్, మల్లికార్జున దేవస్థానంలో అఘోరి పూజలు, సనాతన ధర్మం కోసం కదిలి వస్తున్న అఘోరి, దర్గాలను కూల్చుతానని శపథం చేసిన అఘోరి మాత, పోలీసులకు చుక్కలు చూపించిన అఘోరి, ఇలా దిగంబరంగా తిరుగుతున్న ఎల్లూరి శ్రీనివాస్ అలియస్ అఘోరి మాతను ఒక సెలబ్రిటీని చేసింది మీడియా. గత కొంతకాలంగా ఏ ఛానల్ అయినా ఇటు సోషల్ మీడియా నుండి మొదలుపెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఏం పని లేనట్టు ఊదరగొడుతూ వస్తుంది, లేని పేరును తెచ్చిపెట్టింది. ఇక్కడ ఎవరి స్వార్థం వారిది. కానీ ఇలాంటి వాటిని చూసి కొంత యువత పక్కదారి పట్టే ప్రమాదం కూడా ఉందని శ్రీవర్షిని స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ఎల్లూరి శ్రీనివాస్ వర్షిని కథ ఏంటి, నిజంగా అఘోరి అని పిలుస్తున్న శ్రీనివాస్ వ్యవహారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 7 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలి వెళ్లిన శ్రీనివాస్ 20 సంవత్సరాల తర్వాత ఒక ఆడవేషంలో మళ్ళీ తను పుట్టిన తెలంగాణ ప్రాంతంలో అడుగుతాడు. మామూలుగా మిగతా నాగ సాధువుల్లాగా వస్తే ఎవరు పట్టించుకోరని అనుకున్నాడో ఏమో గాని పూర్తిగా నగ్నంగా దర్శనమిచ్చాడు. ఒక్కసారిగా జనం షాక్. ఒక ఆడపిల్ల ఇలా నగ్నంగా, అది అఘోరాగా చూసేసరికి అందరూ ఒక ట్రాన్స్లో ఉండిపోయారు. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎప్పుడూ తెలంగాణ ప్రాంతం చూసి ఉండలేదు. అఘోరాలంటే ఎక్కడో హిమాలయాల్లోనో లేదంటే కుంభమేళా వంటి ప్రాంతాల్లోనో కనిపిస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మాయమయ్యారంటే మళ్ళీ ఎవరికీ కనిపించారనే ఒక సదాభిప్రాయంతో ఉన్నారు జనం. కానీ ఒక్కసారిగా ఈ అఘోరిని చూసేసరికి అందరూ చూస్తూ ఉండిపోయారంతే. అదే సమయంలో ముత్యాలమ్మ సంఘటన జరగడం, అదే అదునుగా మీడియా కథనాలు ముత్యాలమ్మ గుడికి జరిగిన అపచారానికి ప్రతీకారంగా అఘోరి వచ్చారని ఎవరికి నచ్చినట్టు వారు వీడియోలు చేస్తూ వచ్చారు. అదే అదునుగా అఘోరి మాత సనాతన ధర్మం కోసం వచ్చాను, ఇక దర్గాలు మసీదులు కూలుస్తానంటూ రెచ్చగొట్టే కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది. కొందరిలో చిన్న నమ్మకం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడే రక్షకులు లేరని ఎదురుచూస్తున్న ఎంతోమంది హిందువులకు ఈమెకు అండగా వచ్చిందని ఆశపడ్డారు. ఏది ఏమైనా ఈ కథంతా మనకు తెలిసిందే. కానీ ఎందుకు గుర్తు చేశానంటే ఇలాంటి సంఘటనలు చూస్తూ స్వతహాగా దైవభక్తి మెండుగా ఉన్న శ్రీవర్షిని వంటి ఒక విద్యావంతురాలు కూడా ఇలాంటి దొంగ స్వామీజీని నమ్మి ఇలా వెళ్ళిపోతుందని ఎవరూ అనుకోలేదు. అఘోరి అంటేనే కామ క్రోధ మదమత్సర్యాలను త్యజించేవారు కదా. అఘోరిగా మారడం అంటే ఆ శంకరుణ్ణి తనలో నిలుపుకోవడం కదా. అవి ఏవీ శ్రీనివాసులో కనిపించలేదు. ఎందుకంటే తన లింగాన్ని శివుని కోసం అర్పించానని చెప్పిన శ్రీనివాస్ మీద వక్షోజాలు ఎందుకు పెట్టుకున్నట్టు? ఎలాంటి అలంకారాలు పెట్టుకోనటువంటి అఘోరాలు పువ్వులు, దండలు, ముక్కుపుల్లలు ఇలా ఆభరణాలు ఎందుకు ధరిస్తున్నట్టు? చాలా అనుమానాలు, చాలా అపోహలు. సరే, అవన్నీ పక్కన పెడితే అమ్మవారి రూపం అని చెప్పుకుంటూ తిరుగుతున్న శ్రీనివాస్కు ఇంకో అమ్మాయి ఎందుకు? దేశం మొత్తంలో 1000 మంది అమ్మాయిలను సనాతన సైన్యంగా తయారు చేస్తా అని చెప్పిన అఘోరి మాత, మాది తల్లి బిడ్డల బంధం అని చెప్పిన అఘోరి మాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నామని చెప్పడమేంటి? సరే, ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఈ విధంగా సనాతన ధర్మం చెప్పుకొని అమ్మాయిలను ఎత్తుకుపోయే విధానం మంచిదా? కాదని ఎందరో గురువులు, యోగులు, అఘోరీలు చెప్పుతూనే ఉన్నారు. అయినా ఏ హిందూ సంఘాలు వర్షిని వాళ్ళ కుటుంబం కోసం నిలబడలేదు, వాళ్ళ కన్నీళ్లను కురవలేదు. కారణాలు చూస్తే దీని వెనుక ఉన్నది చాలా పెద్దవారి హస్తం ఉందని అర్థమవుతుంది. నవమాసాలు మోసి కని పెంచి ఉన్నత చదువులు నేర్పించిన వర్షిని తల్లిదండ్రుల కన్నీళ్లు తుడిచేవారెవరు? ఇలాగే మతం ముసుగులో రోడ్ల మీద అడ్డంగా పడి తిరిగే స్వాములు ఇంకా ఎంతమంది ఆడబిడ్డలను ఎత్తుకుపోతే ఎవరు గతి? అటు మీడియాకు ఏ సమస్యలు లేనట్టు అఘోరి భజన చేస్తుంటే, చట్టం కళ్ళు మూసుకొనుంటే, హిందూ ధార్మిక సంఘాలు పెద్దలు మిన్నకుంటా ఉంటే, ప్రభుత్వాలు పట్టించుకోకుంటే, ఇలాంటి దొంగలు ఆడపిల్లలను వశపరుచుకొని పట్టుకుపోతుంటే మాకెందుకులే అని మిన్నకుందామా? ఇలాంటి వారికి బుద్ధి చెప్తే కానీ మళ్ళీ పునరావృతం కావు. ఇకనైనా మీడియా, హిందూ సంఘాలు, ప్రభుత్వాల్లో మార్పు రావాలని ఆశిస్తూ ఈ వీడియోపై మీ సలహాలు, సూచనలు అందిస్తారని ఆశిస్తూ, బాగుండడం అంటే మనం బాగుండడం కాదు, మన దేశం బాగుండడం, అందులో మనం ఉండడం. దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, జై హింద్, జై భారత్.